హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే కారంపూడి తిరునాళ్ళకి వచ్చాము. ఇది కారంపూడి గ్రామము, దుర్గి మండలం, మాచర్ల కింద వస్తుంది. ఈ తిరునాళ్ళకి మేమందరం అయితే రావడం జరిగింది. ఈ తిరునాళ్ళలో వచ్చేసి ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి సంవత్సరము పల్నాటి వీరబ్రహ్మ చరిత్ర ఈ తిరునాళ్ళలో జరగడం జరుగుతుంది. ఈ తిరునాళ్ళలో ఎద్దుల పందాలు, అలాగే జైంట్ వీల్ ఇవన్నీ కూడా ఉంటాయి. మా అమ్మాయి కూడా వచ్చింది ఈ తిరునాళ్ళకి. చూడండి, చాలా రకరకాల బొమ్మలు, పిల్లలు ఆడుకోవడానికి జైంట్ వీల్ అనేక రకాలుగా పెట్టడం జరిగింది. ఒకసారి వెళ్తే మీరు కూడా రండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఈ జాయింట్ వీళ్ళు అలాగే ఈ కార్లు ఎక్కటానికి ఒక్కొక్క వ్యక్తికి వచ్చేసి 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఎవరైనా వచ్చి ఉంటే ప్రతి ఒక్కరూ ఒకసారి ఇవన్నీ ఎక్కండి, చాలా సంతోషంగా ఉంటుంది. మీరు కూడా ఎక్కండి. ఈ తిరునాళ్ళని పల్నాటి వీర్ల తిరునాళ్ళ అని కూడా అంటారు. ఇది కారంపూడిలో మొట్టమొదటి తిరునాళ్ళ. ఇది కారంపూడిలో చాలా ప్రత్యేకమైన తిరునాళ్ళ. ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న ప్రజలందరూ ఈ తిరునాళ్ళ చూడడానికి చాలామంది రావడం జరుగుతుంది. ఈ తిరునాళ్ళ మొత్తం 5 రోజులుగా చేస్తారు. ఇది 3వ రోజండి. దీన్ని కోడిపోరు అని అంటారు. అలాగే 5వ రోజు ఎద్దుల పందాలు ముగియడం జరుగుతుంది. ఎద్దుల పందాలు పగలపూట పెడతారు, ఇది నైట్ పూట. జైంట్ వీళ్ళు అలాగే పిల్లల బొమ్మలు అన్నీ ఉండడం జరుగుతుంది. చూడొచ్చు. ఈ పువ్వు వచ్చేసి ఒకటి 20 రూపాయలుగా ఛార్జ్ చేస్తున్నారు. ఇంట్లో టీవీల పైన అలాగే షోకేస్ పిల్లల్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఈ బొమ్మలు కూడా. ఈ ఉంగరాలు వచ్చేసి ఒకటి 10 రూపాయలుగా ఛార్జ్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి ఈ ఉంగరాలు. కడియాలు కూడా చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి ఆడవాళ్ళు లేడీస్ పెట్టుకునే రబ్బర్ బ్యాండ్లు అండి. ఈరోజు 3వ రోజు కోడిపోరు కావున ప్రజలు ఎక్కువగా రాలేదు. 5వ రోజు చాలా ఎక్కువ మంది వస్తారు. ఖాళీ ఉండదండి అసలు. తిరునాళ్ళలో పిల్లలు ఆడుకోవడానికి అన్ని రకాల బొమ్మలు, ఉంగరాలు, చైన్లు, రబ్బర్ బ్యాండ్లు, స్టీల్ సామాన్లు అన్నీ చాలా తక్కువ ధరకి దొరుకుతుంది. టెడ్డీ బేర్లు, పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా చాలా తక్కువ ధరలో దొరకడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు తిరునాళ్ళకి వచ్చి అన్ని బొమ్మలు కూడా చూడొచ్చు. ఇవి స్టీల్ సామాన్లు అన్నీ బజార్లు. ఇవైతే చాలా తక్కువ ధరకు రావడం జరుగుతుంది. మేము ఇప్పుడు స్టీల్ సామాన్లు పాలు కాగపెట్టుకునే గిన్నె కోసం వెతకడం జరుగుతుంది. చూడండి,
మాకు ఇక్కడైతే పాలు కాగబెట్టుకునే గిన్నె దొరికింది. దీన్ని మేము 100 రూపాయలకి కొన్నాము.